హాయ్, శివభక్తి ఛానల్కి స్వాగతం. శివభక్తి ఛానల్లో మనం ఇప్పుడు దేవుడి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మళ్ళీ మనము ఎలా ఉండాలి, ఇంటిలో ఎలా ఇల్లు శుద్ధం చేసుకోవాలి, దేవుని ఎలా మనం చూసుకోవాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాము. దేవుడంటే అన్ని చోటలా ఉంటాడని మీకు తెలుసు కదా. దేవుడిని అన్ని చోటలా ఉంటాడు. కానీ మనకి కష్టాలు వచ్చేటప్పుడు మన ఇంటిలో దేవుడు లేడని ఎందుకు అనుకుంటాం కదా. అట్లా అనుకోకూడదు కదా. ఎందుకు అనుకుంటామంటే మనము దేవుని శుద్ధిగా పెట్టుకోలేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడంటే మనలానే ఉన్నాడు. దేవుడు మన మనసును శుద్ధి చేసుకుంటే దేవుడు కూడా శుద్ధంగానే ఉంటాడు. మన మనసు అనేది దేవుడు. మన హృదయం అనేది శుద్ధంగా ఉండాలి. మన హృదయం అనేది శుద్ధంగా ఉంటే దేవుడు శుద్ధంగానే మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. మన ఇంట్లోనా ఉంటాడు, దొడ్లోనా ఉంటాడు, అవతల చూసినా ఉంటాడు, మనం అనుకున్న చోటల కూడా ఉంటాడు. చూడండి, ఇప్పుడు ఒక పువ్వు చూపిస్తున్నాను కదా. ఆ పువ్వులో ఏం రాసిందని ఓం అని రాసింది. చూడండి, ఓం అని రాసింది. ఆ పువ్వులో కూడా దేవుడు ఉన్నాడనే అర్థము. మనము అలా గ్రహించుకోవాలి. ఎవరైనా కానీ భక్తిగా ఒక పూర గుడిస కానీ ఆ ఇల్లుని శుద్ధంగా పెట్టుకున్నారంటే, ఆ ఇంటిని శుద్ధంగా పెట్టుకుంటారంటే ఆ ఇంటిలో లక్ష్మి అనేది నివాసం చేస్తుంది. ఆ ఇంటిలో శుద్ధంగా పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి? మనము వస్తువులని ఎంత భద్రంగా భద్రపరుచుకుంటామో, ఒక పాత చీర కానీ పాత బట్ట కానీ ఏదన్నా కానీ ఏడంటే ఆడ పారేసి ఏడంటే ఆడ విసిరేస్తే, పాత్రలు కానీ సొత్తులు ఏదన్నా కానీ ఎక్కడంటే అక్కడ పారేస్తే అది దరిద్రంగా ఉంటుంది ఇల్లు. దాని శుద్ధం లేదని అర్థం చేసుకోవాలి. మన ఇంటిలో ఏదన్నా కానీ కొన్ని వస్తువులు ఉన్నాయంటే, మనకు వస్తువులే లేదనుకోండి, కొన్ని వస్తువులు ఏమన్నా ఉన్నాయంటే వాటినే దేవుడిగా భావించి భద్రంగా భద్రపరుచుకున్నారంటే అవే మనకు దేవుడు అని అర్థం చేసుకోవాలి. వాటిని భద్రంగా భద్రపరుచుకుంటే భగవంతుడు మనకి మంచి చేస్తాడు. ఏదీ లేని వాళ్ళు కూడా భగవంతునే వేడుకొని ఇచ్చిన సొమ్ములో ఏదన్నా కానీ సొత్తన్నా కానీ దాన్ని భద్రపరుచుకుంటే వీళ్ళు ఏమీ లేకున్నా కూడా దేవుడలా చూసుకుంటున్నారు. ఈ వస్తువులని దేవుడు ఏం చేస్తాడు, మనకి ఇంకా కొన్ని వస్తువుల్ని ఇస్తాడు. యాదన్నా కానీ కొన్ని మనకు కావాల్సిన కోరుకున్నవన్నీ లభిస్తాయి. అదే మనము ఏడదంటే ఆడ పెద్ద సావుకారులు కానీ పెద్దగా ఉండే దండిగా ఉండే దుడ్లుండ ఎవరన్నా కానీలే, డబ్బులు ఎంతన్నా ఉన్ని వాళ్ళకి ఏడంటే ఆడ ఇసిరి పారేసి ఎక్కడంటే అక్కడ పారేస్తే వాళ్ళకి దరిద్రం వస్తుందని మనము గ్రహించుకోవాలి. దేవుడు చూస్తాడు. వీళ్ళు ఎలా భద్రపరుచుకుంటున్నారో, నేను ఇస్తున్నాను డబ్బుల్ని, నేను వస్తువుల్ని ఇస్తున్నాను, ఈ డబ్బులు ఈ వస్తువుల్ని ఎలా పెట్టుకుంటా ఉండారని దేవుడు చూస్తూనే ఉంటాడు. మనకి కనపడ్డంతే కానీ చూస్తూనే ఉంటారు. అప్పుడు ఆ వస్తువులనే కూడా భద్రంగా పరుచుకోలేదు. వీళ్ళకి ఏమిచ్చినా మనకు లాభం లేదు అనేసి వాటిని కూడా లేకుండా చేస్తాడు. మళ్ళీ మనము మంచి మనసుతో కూడా ఉండాలి. మంచి మనసు అంటే ఎలా ఉండాలి? మనసును శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధంగా అంటే మనము ఇంకోరిపైన ద్వేషం సాధించేది కానీ, మనము ఇంకోరిని తక్కువగా చూసేది కానీ, ఇంకోరిని వ్యతిరేకంగా చూసేది కానీ ఇలాంటివన్నీ మనలో ఉండకూడదు. మనము ఎంత శుద్ధంగా మనుషులను కానీ, ప్రాణులను కానీ, జంతువులను కానీ, ఒక వృక్షాలను కానీ, ఏదో ఒక చిన్న చెట్టును కానీ మనం ఎంత భక్తిగా చూసి
ఎంత భక్తిగా మనము వాటిని మాట్లాడి వాటితో మనము ఎంత భక్తిగా చూసుకుంటే అదే మనకి దేవుడు మంచి చేస్తాడు. అప్పుడే మనకి అన్నీ కలుగుతాయి. ఒక్కరిని చూసి ద్వేషించినా కూడా మనకు మంచిది కాదు. ఎందుకంటే వారు కూడా మనతో ద్వేషిస్తారు కాబట్టి మనకి ఇంకా లాభం ఉండదు, నష్టమే అవుతుంది కానీ లాభం ఉండదు. ఎలాంటి వారైనా కూడా మనము ద్వేషించకుండా వాళ్ళను కూడా మంచిదిగా మాట్లాడితే అప్పుడు మనకి వాటిని ఇంకా లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. అలా మనము మంచి మనసుతో ఉండాలి. మనము దేవుడిని ఎలా పూజించాలనుకుంటారు? మనము దండిగా పూలు తెచ్చిపెట్టి, దండిగా సాంబ్రాణి కడ్డలు తెచ్చిపెట్టి, దండిగా కర్పూరం అంటించి హారతి ఎత్తి మనము ఇంతగా చేస్తున్నాం. పూజ అంటే చాలదండోయ్. మనం ఏం చేయాలంటే మంచి భక్తిగా ఒక్క 2 కడ్డలు అంటించి కొన్ని పూలు పెట్టినా చాలండి. దేవుడు ఎంత భక్తిగా చేస్తున్నాడు ఈ వ్యక్తికి మనం మంచి చేయాలి, మమ్మల్నే కోరుకుంటాడు అనేసి భగవంతునికి కూడా తెలుస్తుంది. మనము ఎంతగా మనసు మంచిదిగా ఉంటే దేవుడు అంతే భక్తిగా చూస్తాడు మనతో కూడా. భగవంతుడు అనేవాడు ఏడ చూసినా ఉన్నాడండి. 330 కోట్ల జీవజంతువుల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఒక్క గోవులానే 330 కోట్లు దేవతలు ఉన్నారండి. పశువు అంటే ఆ పశువులానే 330 కోట్లు దేవతలు ఉన్నారు. ఆ గోవుని మనము మంచిగా చూసి మన ఇంటి దగ్గరికి వచ్చినోడు అంత తీపి బెల్లము బియ్యం కానీ తినిపిస్తే మనకి అంతే మంచిదవుతుంది. కానీ వాళ్ళను పోషించే వాళ్ళకు కూడా మనం ఏమన్నా ఇచ్చి పంపితే వాళ్ళకు కూడా మంచిదవుతుంది, మనకి మంచిదవుతుందండి. అలాగే గోవులకు కూడా ఉన్నట్టు ప్రతి ఒక్క ప్రాణిల్లో కూడా దేవుడు ఉన్నాడు. మనం ఒక దేవస్థానానికి పోవాల్సిన కూడా ఇంటిలో అందరినీ సంతోషంగా పెట్టుకొని అందరిలానా వండుకొని దేవస్థానానికి పైన కూడా మనకు మంచిది జరుగుతుంది. అదే ఇంట్లో గలాట్లు చేసుకొని దేవస్థానానికి పోతే దేవుడు మంచిది చేయడండి. మనము ఎంత నగునగుతా సంతోషంగా ఉంటే అంతే మనకి మంచిది. మనకి ఏమీ లేదని చెప్పి మనము బీదోళ్ళే, మనకి ఏమీ లేదే అని చెప్పి వేరే వాళ్ళు వస్తువులు దొంగలిచ్చేది కానీ, వేరే వాళ్ళు ఆస్తులు కాజేసేది కానీ, వేరే వాళ్ళు ఏటివన్నా కానీ ఎత్తుకొని వచ్చేసేది ఇలాంటివన్నీ చేయకూడదు. అలాంటివి చేస్తే మనకి అదే వ్యతిరేకంగా కష్టాల పాలైపోతాము. అందుకనే అలాంటివి ఏంటివి చేయరాదు. ఎలాంటి వారైనా గుడిసెలా ఉన్నవారైనా కూడా సరే వాళ్ళు కూడా బాగా ఉండాలంటే ఒక చిన్న కలశం అనేది తీసుకొని, కలశము చెంబు అనేది తీసుకొని 3 ఆకులు తమలపాకులు కానీ లేదా 3 ఆకులు మామిడాకులు కానీ పెట్టి ఆ మధ్యలో ఒక పువ్వు పెట్టి పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీదేవిని కుసనబెట్టి లక్ష్మీదేవిని ఆ కలశంలో చూసుకుంటే ఆ తల్లి మీకు ఎన్ని వరాలు కానీ ఇస్తుందండి. ఆ లక్ష్మీదేవి మీ ఇలవెల్పుగా నిలుచుకొని మీకు అన్ని ఐశ్వర్యాలు ఇస్తుంది. ఆమెనే అష్టలక్ష్మి కూడా అవుతుంది. అష్టలక్ష్మి అంటే ఏమి? అన్ని రకాలు అన్ని విధాలుగా మీకు ధనధాన్యాలు ఐశ్వర్యాలు అన్నీను కూడా కలగచేస్తుంది. అందుకే కలశం పెట్టి పూజ చేయండి. ఇంటిలో ఒక్క పూట ఏదన్నా ఉన్ని చాలు కలశం పెట్టి పూజ చేస్తే మీకు అష్టలక్ష్మి అనేది ఉంటుంది. దరిద్ర లక్ష్మి అనేది తొలగిపోతుంది. దరిద్ర లక్ష్మి అనేది తొలగిపోవాలంటే ఇంకోటి చేయాలండి. మీరు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. మీరు ఇల్లు శుభ్రంగా పెట్టుకొని
వస్తువులన్నీ భద్రంగా మడిచిపెట్టుకుంటే, బట్టలు అలాంటివన్నీ ఏడంటే ఆడ ఇసిరి పారేయకుండా భద్రంగా మడిచిపెట్టుకుంటే అది శుద్ధమని మీరు తెలుసుకోండి. ఎవరైనా కానీ గురువుకి వ్యతిరేకంగా మాట్లాడే ఒక విద్యార్థి అనుకోండి, ఆ గురువుకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విద్యార్థికి చదువు రాదండి. ఎందుకంటే గురువు కంటే మించిన వాడైపోయినాడని అర్థము. తనకి విద్య పైన గౌరవం లేదని అర్థము. అలాగే దేవునికి మించిన వాడు ఎవరైనా ఉంటే, దేవుడు అంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేదు అన్నవాళ్ళు ఎవరు కూడా ఈ భూమిపైన బాగుపడలేరండి. వాళ్ళు ఎప్పుడైనా కూడా దేవుని దగ్గరికే బిరీన చేరుకుంటారే కానీ వాళ్ళు బాగుపడలేరు భూమిపైన. అలాగే గురువు కూడా దేవుడే. గురువు కాడ ఎవరు తల వంచి శిరస వహించితే అట్లాంటి విద్యార్థికి బాగా చదువు వచ్చును. ఎంత శ్రీమంతుడైనా కూడా, ఎన్ని డబ్బులున్నా కూడా దేవునికి తల వంచాల్సిందే కదండి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కూడా తన భూమి పైన బ్రతకలేడండి. అలాగే దేవునికి ఎప్పుడో శిరస వహించి నమస్కరించాలి. 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. అప్పుడే దేవుడు మనకి మంచిదిగా చూస్తాడు. కొంతమంది అనుకుంటారు, నాకు దండిగా డబ్బులు ఉన్నాయి, నాకు మంచి శరీరం ఉంది, మంచి అందం ఉంది, నాకింకేముంది, నేను పెద్ద గొప్పవాడు, నేను బంగారుతో సమానమైనోడు అని గొప్ప కీర్తులు పొందుతాను అని అనుకుంటారండి. కానీ దేవునికి మాత్రము పూజ చేయరండి. అలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చి ప్రయోజనం లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీనికి ఎంతున్నా కూడా వేస్టే, వీనికి ఏమీ ఇవ్వకూడదు అనేసి అంతా కూడా దేవుడు మళ్ళా వెనక్కి తీసుకుంటాడండి. అదే శంకరాచార్యులు చెప్పినారు కదా, ఒక విరచితమైన గర్వారిష్టకోష్టము. అదేమంటే, శరీరం స్వరూపం తథానా కలత్రం యశచ్చార చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చన్న లగ్నం గురం ప్రియ పద్మే తథాకిం తతిక్తిం అంతా చెప్పినారు కదండి. అంటే దానికి ఏమో అర్థం అంటే, అందమైన శరీరము ఉన్న, సుందరయగు భార్య ఉన్న, గొప్ప కీర్తి బంగారు కొండతో సమానమైన కూడా ధనము ఉన్నచో, గురువు యొక్క పద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమీ ప్రయోజనము లేదు అని చెప్పిండారు కదండి. అలాగే మనసు భగవంతుని పైన లగ్నం చేయాలి. మనకి ఏదన్నా లభించాలంటే భగవంతుని పైన లగ్నం చేయాలి. గురువు పైన మనము మనసు లగ్నం చేస్తే మనకి గురుపదేశాన్ని బాగా పొందవచ్చు. గురువు ఏదన్నా విద్య నేర్పాలంటే మనము గురువు పైన మనసుని లగ్నం చేయాలి. అప్పుడు గురువు చెప్పిన ఏదే ఒక స్తోత్రం కానీ, ఏదే ఒక పాఠం కానీ చెప్పితే అది మనకి బాగా మనసులో నిలబడుతుంది. అందుకే గురువుకు కూడా మనము దండం పెట్టాలి. దేవునికి ఎలా దండం పెడతామో అలాగే గురువుకు కూడా దండం పెట్టాలి. మీరు పొద్దున్నే లేవగానే తూర్పుకి తిరిగి కళ్ళు తుడుచుకొని చేతులు రబ్బు చేసుకొని సూర్య నమస్కారం చేసినట్టు చేతులెత్తి కూర్చొని అలా మొక్కుకోండి. ముక్కుండే తోడు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః అని 9 సార్లు చెప్పుకొని లేచి వెళ్ళిరండి. అప్పుడు మీకు అన్నీ మంచిదే జరుగుతాయి. ప్లీజ్
మా ఛానల్ ఫస్ట్ టైం ఇడుస్తా ఉన్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా శివభక్తి ఛానల్ని మంచి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటాను. మీరు మా శివభక్తి ఛానల్ని బాగా చూడండి. మంచి వీడియోలు ఇప్పటి ఇంకా మంచి వీడియోలని మీకు షేర్ చేస్తాను. మీకు అందరికీ శుభం కానీ, అందరికీ శుభం కానీ అని మళ్ళీ చెప్తా ఉన్నాను.